అది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా. అక్కడ ధర్మస్థల అనే ఓ పుణ్యక్షేత్రం ఉంది. పరమశివుడు ఇక్కడ మంజునాథ స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రం మర్డర్ మిస్టరీలకు కూడా ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తుంది. అసలు ఈ మర్డర్ మిస్టరీ ఏంటి? ఇటీవల వార్తలు ఎక్కడ చూసినా ధర్మస్థల క్షేత్రంలో జరిగిన మిస్టరీ గురించే మారు మోగిపోతుంది. 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ధర్మస్థలలో పుణ్యక్షేత్రానికి చాలా ప్రసిద్ధి చెందింది. అయితే అక్కడికి స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. గతంలో అక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంబంధిత ఆరోపణలపై జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నారు. మరుసటి రోజు దీనిపై మంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మస్థలలో 1995 నుంచి 2014 మధ్య కాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని ఆ ఉద్యోగి వివరించాడు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా చెప్పడం గమనార్హం. అయితే ఓసారి తన కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థల నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఈ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ప్రాణాలు పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పాడు. జూలై 11న బెల్తంగడి న్యాయస్థానం ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు ఆ వ్యక్తి. గతంలో పాత పెట్టిన మృతదేహాన్ని తవ్వి అస్థి పంజర అవశేషాలు సహా సంబంధిత ఫోటోను ఆధారాలుగా అందించాడు. కొందరి నిందితుల పేర్లను కూడా అందులో పేర్కొన్న అతడు ఆ హత్యలకు కారణం వారేనని ఆరోపించాడు. ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఈ 10 ఏళ్లలో అనుమానాస్పద మరణాలు సంభవించాయని వచ్చిన ఆరోపణలు దృష్టిలో ఉంచుకొని దర్యాప్తునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దూకుడు పెంచింది. హత్యలకు తానే ప్రత్యక్ష సాక్షి అంటూ దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీకి బెల్తంగడి న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన ప్రజా వేగు ఒకరు చేసిన ఫిర్యాదును నేపథ్యంగా తీసుకొని ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి నేతృత్వంలోని సిబ్బంది విచారణ చేపట్టారు. మొహంతితో పాటు ఎంఎన్ అనుచేత్, జితేంద్ర కుమార్ ప్రత్యేకంగా నియమించుకున్న 20 మంది సిబ్బందికి మార్గదర్శనం చేశారు. దర్యాప్తునకు సంబంధించి ఇప్పటికిప్పుడే ఏమీ చెప్పలేమని మొహంతి తెలిపారు. ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేసి పదవి విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. తానే పలు మృతదేహాలను ఖననం చేశానని న్యాయస్థానం ముందు ఆ వ్యక్తి ఇప్పటికే వాంగ్మూలం ఇవ్వడంతో పాటు జిల్లా ఎస్పీ అరుణ్ కు రాసిన లేఖలో అతను ఆ వివరాలు పేర్కొన్నాడు. విచారణకు హాజరైతే ఖననం చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉంది. తాను 1995 నుంచి 2005 మధ్యలో మృతదేహాలను తరలించానని అతను చెబుతుండగా 2004 వరకు ధర్మస్థలలో శ్మశాన వాటిక లేదు. అక్కడి అటవీ ప్రాంతంలో తమ పొలాల్లోనే స్థానికులు తమ వారి మృతదేహాలను ఖననం చేస్తూ వచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.